నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోవటంతో పాటు నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఆధునీకరించిన దర్వేష్ ఖాద్రీ మసీదును సందర్శించిన ఆయన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. నగరంలోని 10వ వార్డులో ఆధునీకరించిన దర్వేష్ ఖాద్రీ దర్గాను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మెహబూబ్ ఆధ్వర్యంలో మసీదు కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మసీదులో విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మసీదును ఆధునీకరించిన నేపథ్యంలో మసీదు కమిటీ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందరినీ కలుపుకొని పోతున్నా కొందరు తమను కమ్యూనల్గా ప్రచారం చేస్తారని, అలా చెప్పిన వారే వారి వ్యాపారాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారని తెలిపారు. తమ సంస్థలో అన్ని సామాజిక వర్గాల వారు ఉంటారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించారని, వారి ఆశీస్సులు నిరంతరం తమపై ఉండాలని ఆకాంక్షించారు. తాము అందరినీ కలుపుకొని కర్నూలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో అల్లాహ్ దయతో మీరందరూ గత ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించారని, భవిష్యత్తులో ఇదే సహకారం అందించాలని తెలిపారు. మంత్రిగా ఎన్నికై 15 నెలలు గడుస్తోందని, ఈ 15 నెలల కాలంలో కర్నూలు నగరంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. తాము సాధ్యమైతే సహకారం అందిస్తామని, ఇతరుల మాదిరిగా మసీదు కమిటీల్లో ఇతర అంశాల్లో తల దూర్చమని వివరించారు. తాము మొదటి నుంచి ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, తమతో ఉన్నవారు కూడా తమ ఆలోచనలను పంచుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని తెలిపారు. తాము ఎవరికైనా సహాయం చేస్తే అందులో వచ్చిన లాభాలను వారు కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని, ఇది మంచి పరిణామని తెలిపారు. మెహబూబ్ ఆధ్వర్యంలో దర్వేష్ ఖాద్రీ మసీదును చక్కగా ఆధునీకరించారని తెలిపారు. అలాగే మహమ్మద్ వహ్ కాంప్లెక్స్ కమిటీ ప్రతినిధులు కూడా చక్కటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే ఈ మసీదుకు బాడీ ఫ్రీజర్ బాక్సును అందజేశారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. వక్ఫ్ బోర్డు కాంప్లెక్స్ను మరింత అభివృద్ధి చేసి పేద ముస్లింలకు సహాయం చేసే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. అనంతరం మసీదు కమిటీ ప్రతినిధి మెహబూబ్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా సేవలు అందించడంలో టీజీవీ కుటుంబం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గత 15 నెలల కాలంలో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. यानी कोई चीज की तरक्की करने के लिए और आने जाने के लिए जरिया होना चाहिए। तो हमारे मस्जिद के नौजवान मुतहर्रिक शख्सियत महबूब खान साहब हैं, जिनके यानी टीजी भरत साहब के हमारे मस्जिद में तशरीफ लाने का जरिया बने हैं और ये नौजवान शख्सियत का मस्जिद की इमारत को बनाने में बहुत बड़ा किरदार रहा है। 24 hours లో అట్లీస్ట్ 12 hours ఫ్రీ ఫైర్ అవుతున్నారు. అందరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా ఏరియాలోకి పోతే ప్రతి ఒక్కరు ఫ్రీ ఫైర్ అసలు ఏం లేదు. వాళ్ళ ఫంక్షనే పోసే దయచేసి మీరు ఆ ఫ్రీ ఫైర్ ఏమో దాంట్లో కాపాడాలని ఫ్రీ ఎకనామీ. ఇంకోటి ఎంప్లాయ్మెంట్, చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యాక్టరీలు వస్తే మన ఊరికి మీరు వచ్చినప్పటి నుంచి కర్నూలు 10 గంటల నుంచి క్లీన్ అవుతుంది. ఫస్ట్ అలా లేకుంటే ప్రతి ఒక్క ఆఫీసర్ల స్పందన వాటర్ ట్యాంక్ క్లీనింగ్ టాప్ చాలా సూపర్ 6 కాదు సూపర్ 100 అని చెప్తాను నేను. భరోసా వచ్చినాక కర్నూలు రూపురేఖలు అసలు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినాక మారిపోయింది. ఈ పనిలో వచ్చింది 84,000 चंदा आया है।
बाकी के 30 पर 8 लाख पूरे भारत साल के पूरे 20 लाख एक ही देश हमें 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 किसका खाए उसके बारे में झूठ बोलना नहीं है। जगह पर ठहर को पर्सनली मैंने बोला पूरा काम मस्जिद के मलिया है। और एक पर्सनल रिक्वेस्ट है ना, मस्जिद का कैमरों में बहुत सारे मस्जिद है, पूरा इकनॉमी आके एक मुतवली रहता वो लेके चले जाता, मुझे एक छोटा भी हेल्प नहीं करता काम में। सो ये तरकीब भी बदलाना लोगों में साहब को रिक्वेस्ट कर रहा हूँ। और मस्जिदों को अपना घर बनाना, खाली आए नमाज पढ़ने को चले जाए, नमाज पढ़ने को चले जा रही, अल्लाह हमारा हो जाता है, सीधा जन्नत को चले जाते हैं। अगर किसी का ख्याल है वो तो गलत है। वो सोशल वर्क करना मस्जिद को घर समझना, जब अल्लाह हमारा समझता वो मैं बोले रहा हूँ भरत साल के साथ रखो और भरत साल के संग बनना बदल कोई। గుడ్ ఈవినింగ్ అండి. మంచి కార్యక్రమాలు ఏదన్నా చేయనియండి, ఎవరన్నా చేయనియండి, ఎల్లప్పుడూ మా సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అందుకనే మహబూబ్ భాయ్ చెప్తున్నాడు, నేను ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన ఏదన్నా చేసింటాడు, కానీ ఆయన చెప్పాడు నేను ఏదో చేశానని. రియలిస్టిక్లీ మహబూబ్ భాయ్కి ఏమైనా హెల్ప్ చేసింటే దాంట్లో నుంచి ఆయన లాభంలో నుంచి ఆయన పెట్టింటాడు దీనికి ఖర్చులు. సో ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన ప్రేమ చాలా ఎక్కువ, అందుకనే నేనే ఇచ్చేసినానని చెప్తుంటాడు. బట్ నా చేతనైనంత వరకు నాకు ఉండే మిత్రులకి, నా సపోర్టర్స్కి వీలైనంత వరకు ఏమేం చేతనైతే అది చేస్తూ ఉంటాము. సో దాంట్లో కొంతమందికి ఇన్కమ్ ఏమన్నా వస్తున్నా వాళ్ళ లాభాల్లో నుంచి ఖర్చులు పెట్టి ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఏదైనా చేసింటారు. ఈరోజు మసీద్ని కూడా ఇంత బాగా డెవలప్ చేసిన దానికి మహబూబ్ భాయ్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇదే కాకుండా పిల్లలకు కూడా బైసికల్స్ ఫ్రీగా ఇస్తున్నాడు. అది కూడా ఒక మంచి థాట్తో డెవలపే కాకుండా పిల్లలకి ఇక్కడ వచ్చి నేర్చుకునే వాళ్ళకి క్లాసెస్కి పోతుంటారంట, ఇక్కడ మసీద్లో నేర్చుకుంటుంటారు. వాళ్ళకు కూడా సైకిల్స్ ఇవ్వడం కూడా మంచి. ఏ స్టైల్లో ఉంటామో అదే స్టైల్లో వాళ్ళు కూడా మైండ్ సెట్ ఉండి థింక్ చేస్తూ ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేయాలనే ఉద్దేశంతో అందరు మా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ట్యూన్ అయింటారు, అట్లా ట్యూన్ అవుతా పోతుంటారు. ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు ఇంత బాగా డెవలప్ చేసిన దానికి. అది చాలా ఓల్డ్ అయింది, అంటే ఎంట్రన్స్ కూడా ఎంత బాగా చేశారు. ఇదే కాకుండా మండల్ అనుకోండి, ఏసీ అనుకోండి, రెనోవేషన్ వర్క్స్. ఎప్పుడో పాత మసీద్ ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చి చాలామంది ప్రేయర్స్ చేసుకుంటుంటారు. ఎక్కడ ఏమున్నా దేవుని దగ్గర వచ్చినప్పుడు మాత్రము మనసా వాచ అన్నీ మంచి చేయాలనే కోరికలతోనే వస్తుంటారు. తప్పు ఏదైనా చేసినా క్షమించండి, మేము ఇంకో ఫ్యూచర్లో చెయ్యము అని చెప్పి అల్లాని ప్రే చేసుకుంటూ ఉంటారు. అట్లా హిందూస్ అయితే టెంపుల్ పోతుంటారు, క్రిస్టియన్స్ అయితే చర్చిలకు పోతుంటారు. సో ఏదైనా ఇది ఒక పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఎంత సహకారాలు అందించినా ఎంత చేసినా అది నా ప్రకారం తక్కువనే. ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటివి ఇవే కాకుండా ఎవరు ఏం చేసినా మా సైడ్ నుంచి సహకారాలు ఏమన్నా ఉన్నా చేసే దాంట్లో ఉంటాం. మన ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ గేమ్ సంబంధించింది ఆ డీటెయిల్స్ తీసుకొని నారా లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక సిస్టమేటిక్గా ఏదన్నా ప్లాన్ చేసేకైతే వీళ్ళు ఉంటే అది కూడా ప్లాన్ చేస్తామని చెప్పి, మా దగ్గర అయితే అందరినీ కలుపుకొని పోయే విధానం మా ఫాదర్ నేర్పించాడు. మేము కూడా అట్లే ఉంటాం. ఏదో హిందూస్ అనో లేకపోతే ముస్లిమ్స్ అనో క్రిస్టియన్స్ మా వాళ్ళే అట్లా అనేది ఎప్పుడూ లేదు. ఇంకా వేరే వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళు చేసి మమ్మల్ని కమ్యూనల్ అంటుంటారు. అది చాలా వింతగా ఉంటుంది నాకు. మా దగ్గర అయితే అందరినీ చూసుకుంటాం, అన్నీ చూసుకుంటాం. బట్ కొంతమంది వాళ్ళ వ్యాపారాలలో చూస్తే ఒకే ఒక కులస్తులే ఉంటారు, వేరే కులస్తులు కూడా పెట్టుకోరు. వాళ్ళు మాత్రం కమ్యూనల్ గారు. మేమేమన్నా అంటే మమ్మల్ని ఏదో ఒక రకంగా కమ్యూనల్ తేవాలా అని చెప్పి ఉద్దేశంలో ఉంటారు. సో అది చెప్పే వాళ్ళకి విజ్ఞప్తికి వదిలేస్తుంటాము. కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించాలా, ఎవరు ఎట్లా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్ బాగా కష్టపడుతున్నారు.
సో వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే కాకుండా వర్క్ బోర్డ్ కాంప్లెక్స్లో కూడా మొన్ననే డిస్కస్ చేయడం జరిగింది. ఒక ఫ్లోర్ వేసి షాపులు దానికి కూడా ఒక పద్ధతి తెస్తాము, బాగా బీద వాళ్ళు ముస్లిమ్స్లో ఉండే వాళ్ళకి అలాట్మెంటు, అట్లా ఒక స్ట్రక్చర్ తెచ్చి ఆ షాపులు కూడా వాళ్ళకి అందజేసేలాగా చూస్తామని చెప్తూ ఇంకా ముందు ముందు కూడా అందరినీ కలుపుకొని పోతాం. అదొకటే మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. ఈ మేరకు నగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందాల్సిన అన్ని పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. వైసీపీ హయాంలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏం చేసింది, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లాన్ నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 వరకు దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లాన్ నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే మరి సప్లాన్ నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసిందేంటి, గ్రావెల్ మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాల్లో సాగు చేసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. మరి ఉచిత కరెంటు 150 యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి 200 యూనిట్స్ కాదు కదా, వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క 200 యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనిస్తే 3 రాజధానులను 3 ముక్కలాట చేసేసి అమరావతి రైతులని రోడ్డు మీద వేసి, అమరావతి అంటే అది దళిత రాజధాని. దళితులు కనుక ఆ రాజధాని డెవలప్ అయితే ఎంతో బాగుపడేవాళ్ళు, ఎన్నో ఉద్యోగాలు వచ్చేది, 20 లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉద్యోగాలు ఉపాధి హామీ ఏమీ లేకుండా కనీసం కౌలు కూడా వాళ్ళు డ్రా చేసుకునే స్థితి కూడా లేకుండా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి 3 నెలలకి 6 నెలలకి వచ్చి మా కౌలన్నా వేయండి, ఎందుకంటే కనీసం మీ భూములు మీరు తీసుకోండి అని చెప్పినా అక్కడ భూములు ఏమీ లేవు. అక్కడ అన్నీ కూడా రోడ్స్ వేసేసారు, తర్వాత ప్లాట్స్ చేశారు. ఆ ప్లాట్స్ నిండా జంగిల్, ఎవరి భూమి వాళ్ళు కనీసము వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే దాఖలు కూడా లేదు. అలాంటి వాళ్ళకి కనీసం మేము కౌలన్నా ఇవ్వండి మేము బ్రతకాలి అంటే కౌలు కూడా వేయలేదు. అసైన్ రైతులకైతే అసలు పూలింగే తీసుకోలేదు. ఇలాగ రైతుల్ని మోసం చేసి అమరావతి యొక్క ఉసురు తగిలి వాళ్ళకి 14 సీట్లు కాదు కదా 11 సీట్లకు పడిపోయి ఈరోజు కనీసం ప్రత్యక్ష హోదా కూడా అట్లా రాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రత్యక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తానని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం. అంతేకాకుండా ఇక్కడ సభ్య సమాజం నవ్వుపాలవుతుంది. ఎందుకంటే ఈరోజు
ప్రత్యక్ష హోదా అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. వీళ్ళు ఎవరైతే సలహాలు సూచనలు ఇచ్చారో, సో ఎవరికైతే కొన్ని శ్మశాన వాటికలు కావాలని కొంతమంది చెప్పారు, ఇవన్నిటి కూడా మేము టాక్ విత్ ఆల్ దీస్ ఫాలోవర్స్, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని డెఫినెట్లీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి సార్ట్ అవుట్ చేసి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు వర్కౌట్. అండ్ ఎన్డీఏ కూటమి పాలన అనేది మీ అందరికీ తెలుసు, ఈ సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయింది. మరి ఈ సూపర్ 6తో మరి ప్రజల మన్ననలు ఏ విధంగా అందిందో, ఎందుకంటే పారదర్శక పాలన అనేది ఏ విధంగా ఉందో మీరందరూ చూశారు. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు నేను ఇందాకే చెప్పాను, అమరావతి డెవలప్ అయితే వచ్చాయని. మరి డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏదైనా కానీ 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసిన మాదిరిగా ఈరోజు 15 నెలల్లోనే మనకి ఆల్మోస్ట్ 10.5 లక్షల కోట్లు పెట్టుబడులు రావటం, అందులో 9 లక్షల ఉద్యోగాలకి రూపకల్పన చేస్తున్నాం. బ్యాక్లాగ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో పోలీస్ శాఖలో 6,100 కూడా అవి మనం భర్తీ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్సి ద్వారా 16,342 జాబ్స్ కూడా అంతే మాదిరిగా యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా మనము వీఆర్ వర్కింగ్ ఆన్. మీరు కనుక గమనిస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఒకటి ఉంటుంది. సో అందులో 24% నిరుద్యోగం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరందరూ గమనించాలి. అలాంటి దాన్ని మనము అధిగమించి ఈరోజు ముందు వరుసలో ఉండి మరి ఆల్మోస్ట్ ఇన్ని జాబ్స్ ఇస్తున్నామంటే దగ్గర 20 లక్షల ఉద్యోగాలు అనేది సౌండ్స్ వెరీ గుడ్. జిల్లా కోర్టుతో పాటు మున్సిపల్ కోర్టులో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాలను కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు న్యాయవాదులు మరియు కక్షిదారుల సౌకర్యం జిల్లా మరియు మున్సిపల్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రితో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రంలో లభించనున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులతో పాటు కక్షిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉన్నత న్యాయస్థానాలు ఆదేశాల మేరకు ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చట్టాల గురించి తెలుసుకునేందుకు ఎక్కడెక్కడో తిరగకుండా ఈ కేంద్రాలను సందర్శించే వారికి తగిన సమాచారం అందుతుందని వివరించారు. రానున్న 6 నెలల కాలంలో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని, వీటిని కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు కర్నూలు జిల్లాలో ఫోటో క్యాబిన్స్ 2 ఓపెన్ చేస్తున్నాం. అంటే ఒకటేమో జిల్లా కోర్టు ప్రెమిసెస్, ఇంకొకటేమో మ్యాజిస్ట్రేట్ కోర్ట్ కాంప్లెక్స్ లో. దీంట్లో లిటిగెంట్ పబ్లిక్ కి, అడ్వకేట్స్ కి చాలా సేవలు ఉన్నాయి. ఆ సేవలన్నీ మేము సపరేట్ గా పాంప్లెట్ రూపంలో, ఒక ప్లే బోర్డ్ రూపంలో పొందుపరిచాం, తెలియపరుస్తున్నాం అందరికీ కూడా. దీని ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే, లిటిగెంట్ పబ్లిక్ సెక్షన్ల చుట్టూ నాకు అది తెలియాలి, ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎవరినో అడిగి ఎవరినో ఎత్తుక్కొని ఎక్కడికో పోకుండా ఇక్కడికి వచ్చి అడిగితే ఖచ్చితమైనటువంటి సమాచారం వెంటనే తెలియజేసే అవకాశం ఇక్కడ ఉంది. దీన్ని న్యాయవాదులు, లిటిగెంట్ పబ్లిక్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇది జరుగుతుంది. ఇంకా ముందు దీంట్లో సదుపాయాలు ఇంకా ఎక్కువ పెంచుతారు. కాపీ అప్లికేషన్స్ కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసి ఇచ్చే అవకాశం కూడా అతి త్వరలో వస్తుందని చెప్పి మాకు తెలియవచ్చింది. కాబట్టి ఇవన్నీ దేనికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునికమైనటువంటి వసతి సౌకర్యాలు కేవలం కక్షిదారులకి, న్యాయవాదులకి ఇబ్బందులు తొలగించాలనే ముఖ్య ఉద్దేశంతో హైకోర్టు వారు, కేంద్ర ప్రభుత్వం వారు, సుప్రీంకోర్టు వారు చేసుకుంటున్న నిర్ణయాలు. దీన్ని అందరూ గమనించి ఈ సేవలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా పార్టీ అభివృద్ధి గురించి చర్చించారు. ఈ సందర్భంగా శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన దళితులపై దాడులు చేసి వేధింపులకు గురి చేశారని తెలిపారు. తమపై జరిగిన దాడులను ప్రశ్నించిన వారిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి మరింత వేధింపులకు గురి చేసిందని తెలిపారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించడం ద్వారా ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టిందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించిందని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఎస్సీలు ఆర్థికంగా ఎదగాలని ఆమె సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీడీపీ ఎస్సీ విభాగం నాయకులు కృషి చేయాలని సూచించారు. 19 నుంచి 2024 వరకు ఒక పిచ్చోడు పాలన చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కుక్కల చించిన ఇస్త్రాకులాగా అయిపోయింది. మొన్న పులివెందుల్లో జెడ్పీటీసీ గెలిచిన దగ్గర నుంచి మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా అంటే అది ఎవరిచ్చేది కాదు, ప్రజలు గెలిపించి ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అని కూడా తెలియక మాట్లాడుతున్నాడు. మరి చాలామంది కూడా కొన్ని పనులు చేస్తే చాలా కిక్ ఉంటుంది. కొంతమంది మంచి భోజనం చేస్తే కిక్ వస్తుంది, కొంతమంది విహారయాత్రలకు వెళ్తే కిక్ వస్తుంది. మరి చాలామందికి రకరకాల వాళ్ళ యొక్క ఏదైతే సంతోషంగా ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అందులో కిక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కిక్ ఎక్కడ వస్తుంది? అభివృద్ధి చేస్తే కిక్ వస్తుంది, సంక్షేమం చేస్తే కిక్ వస్తుంది, అమరావతి కడితే కిక్, పోలవరం కడితే కిక్, మనందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులిస్తే కిక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చావులో కిక్ ఉంది. వాళ్ళ తండ్రి చావులోనే ఆనందంగా తీసుకొని పార్టీ పెట్టాడు. మరి ఏ విధంగా పార్టీ పెట్టి మరి ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్ అంటే మోసపోయి 151 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఆయన చేసింది ఏంటి? 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆటాడాడు. అదే పద్ధతిలో ఎస్సీ కార్పొరేషన్ కూడా 3 ముక్కలు చేసేసాడు. ఈరోజు కార్పొరేషన్ చేసి కనీసం ఆయన సలహాదారుడు సకల శాఖ మంత్రి అప్పట్లో ఆయన సజ్జల రామకృష్ణ గారెడ్డి శాలరీలో సగం జీతాలు కూడా చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇచ్చిన దాఖలు లేదు. కార్పొరేషన్ అంటే మూతపడిపోయింది. ఈరోజు మీరు గమనిస్తే నేను కార్పొరేషన్కి వచ్చిన తర్వాత చాలా దాని గురించి థీసిస్ చేశా. అసలు ఏం చేశారు, గతంలో ఒకళ్ళు విమర్శించడం కాదు, ఏం చేశారు వీళ్ళందరూ అని చూస్తే 2014 నుంచి 2019 వరకు అప్పటి మరి మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు శాంక్షన్ చేసి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో 40,000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కి సప్లాన్ నిధులకి మనందరూ కూడా నిధులు మంజూరు చేశారు. తద్వారా చాలామంది కూడా ఇన్నోవా కార్లు, ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇన్నోవా కార్లు అయితేనేంటి, మరి జేసీబీలు, చాలా వెహికల్స్, అంటే ఎవరైతే డ్రైవర్స్ ఉన్న వాళ్ళు ఓనర్స్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరు కూలీ పని చేస్తున్న కూలీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలని మంచిగా గురుకులం పాఠశాలలో చదివించారు. నేను అనంతపురంలో గురుకుల పాఠశాలకు వెళ్ళాను. వాళ్ళు తింటున్న తిండి అయితేనేంటి, వాళ్ళు వాడుతున్న వాటర్ చాలా పరిశుభ్రంగా శానిటైజేషన్తో వెల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈరోజు మన మినిస్టర్ గారైన స్వామి గారు కూడా వాళ్ళందరూ కూడా ఒక కిట్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన బ్రష్, పేస్ట్, దెన్ వాళ్ళకి కావాల్సిన సోప్స్ అయితేనేంటి, కోకోనట్ ఆయిల్ అన్నీ కూడా ఆడపిల్లలకు కిట్ ఇస్తున్నాం. ఈరోజు మరి లోకేష్ గారు చేస్తున్న విధానం మరి నవయుగ అంబేద్కర్ లాగా మనందరూ కూడా ఇక్కడ విశదమవుతుంది. ఈరోజు అలాంటి అంబేద్కర్ విదేశీ దీవెనని తీసేసి జగనన్న విదేశీ దీవెన అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా? అంబేద్కర్ గారి కంటే గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనుక ఈరోజు మనము అందరినీ
ఏదో మాయ చేసి మభ్యపెట్టి మళ్ళా సీఎం అవుదాము అని అనుకుంటే ఆ సినిమా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు చెక్ పెట్టి 11 సీట్లే ఇచ్చారు కనుక ఇక ఫ్యూచర్లో కూడా మీకు ఆ సీఎం సీట్ దక్కదు కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎస్సీలతో పెట్టుకుంటే సీఎం పదవి దించేవాడు ఎస్సీ, ఎక్కించేవాడు కూడా ఎస్సీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది అంబేద్కర్ గారి ఆనా. సో మనందరం కూడా అంబేద్కర్ గారు ఎంత కష్టపడి మరి రాజ్యాంగం రాసి మరి బాబు జగజ్జీవన్ రావు గారు మనందరికీ కూడా ఆ హక్కులు వచ్చే విధంగా ఆయన కూడా పార్లమెంట్లో పోరాడి మనకి దళితులకి 2 కళ్ళులాగా వాళ్ళిద్దరూ మనకి పనిచేశారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బదిలీ నేపథ్యంలో జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి నియమితులయ్యారు. నగరానికి చేరుకున్న ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆమెకు ఓర్వకల్లు విమానాశ్రయంలో కర్నూలు ఆర్టీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్టీఓ భరత్ కుమార్ పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విడుదల చేసిన జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ ఏ సిరిని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ కలిసి పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితులపై వారు చర్చించారు. జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. గద్వాలకు చెందిన తెలుగు జయంత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 16 లక్షల విలువ గల 32 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు నగర డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ గద్వాలకు చెందిన తెలుగు జయంత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 16 లక్షల రూపాయల విలువ గల 32 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. భూపాల్ కాంప్లెక్స్లో మోటారు బైకు చోరీకి గురైన కేసు నమోదు అయ్యిందని, ఈ కేసును ఛేదించే క్రమంలో తెలుగు జయంత్ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అతనిని మరింత విచారించగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 మోటారు బైకులను చోరీ చేసినట్లు తేలిందన్నారు. చోరీకి గురైన 32 మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నామని, వాటిని విచారణ జరిపి యజమానులకు అందజేస్తామని తెలిపారు. బైకులను స్వాధీనం చేసుకున్న కేసులో చురుగ్గా వ్యవహరించిన 2వ పట్టణ సిఐ నాగరాజరావుతో పాటు పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. రైట్, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 11/9/2025 భూపాల్ కాంప్లెక్స్ దగ్గర మనకు ఒక మోటార్ సైకిల్ పోయినట్టుగా ఫస్ట్ కంప్లైంట్ రావడంతో ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను మనకు నిరంజన్ అని చెప్పేసి లక్ష్మీనగర్ ఆయన. సో దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని క్రైమ్ నెంబర్ 224/2025 అండర్ సెక్షన్ 379 కింద మనం 2 టౌన్ పిఎస్లో కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసుకున్నాక సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు సతీష్ అండ్ మా మల్లికార్జున వాళ్ళ టీం మొత్తం పీసీస్ రవి, శ్రీను అండ్ మురళీధర్, మహీధర్ వీళ్ళంతా మొత్తం ఒక టీం మాదిరి ఫామ్ చేసి మోటార్ సైకిళ్ళు మీకు అందరికీ తెలుసు టౌన్లో కూడా చాలా చోట్ల అఫెన్స్లు అవుతూనే ఉన్నాయి మోటార్ సైకిల్ రిపీటెడ్గా. సో దానికోసం అని చెప్పేసి స్పెషల్ ఎఫర్ట్స్ తీసుకుంటూ టీం ఫామ్ చేసి వర్కౌట్ చేస్తే ఇతను గద్వాలకు చెందిన తెలుగు జయంత్ అలియాస్ జశ్వంత్, ఇతను ఎవరా దౌడరాళ్ళ కాలనీ గద్వాల విలేజ్ చెందిన అతను. సో ఇతనితో పాటు ఈ వెహికల్ రికవర్ చేయడం జరిగింది దొంగతనం చేసి తీసుకొని పోతుంటే. తర్వాత అతన్ని ఫర్దర్ ఇంట్రాగేట్ చేసుకుంటూ పోతే టోటల్ 32 మోటార్ సైకిల్స్, ప్రిఫరబుల్లీ ఎక్కువగా హీరో హోండా అండ్ యూనికార్న్ బ్రాండ్కి సంబంధించిన వెహికల్స్ ఇతను రిపీటెడ్గా ఎక్కువ అఫెన్సులు చేసినట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. వాటిలో భాగంగా మీరు చూస్తున్న ఈ వెహికల్స్ అన్ని 32 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ అప్రాక్సిమేట్ కౌంట్ చేస్తేనే 16 లక్షల దాకా ఉంది. సో వీటిల్లో డిఫరెంట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి. కొన్నిట్లో కేసులు రిజిస్టర్ అయినట్టుగా ఇవాళ వర్కౌట్ చేస్తే తెలిసింది. కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో మనం వాటిని చార్జెస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, తర్వాత వెహికల్ నెంబరు కరెక్ట్గా కాదా చూసుకునేసి అకార్డింగ్లీ మొత్తం వాళ్ళ స్టేషన్స్కి అంతా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది. ఆ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకు రిసీట్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆర్ అదర్వైజ్ కోర్టు ప్రొడ్యూస్ చేసి తర్వాత కూడా దీన్ని వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాక ఇతనితో పాటు ఇంకా ఏమైనా అసోసియేట్స్ అట్లా ఉన్నారా,
తర్వాత ఇంకా ఏమన్నా ఇవి కాక అదర్వైజ్ ఇంకో ప్లేస్ వేరే ప్లేస్లో కూడా ఏమన్నా చేసినారో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ టౌన్లో మనకు హాస్పిటల్స్లోను తర్వాత ఈ జంక్షన్స్లోనే ఎక్కువగా నైట్ టైమ్స్ ఇంటి దగ్గర పార్క్ చేసుకున్న వెహికల్స్లో ఎక్కువగా పోతున్నట్టుగానే మనకు కంప్లైంట్ ఉన్నాయి. సో ఈ సీక్వెన్స్ను బ్రేక్ చేస్తూ టూ టౌన్ పోలీసు వాళ్ళు అండర్ లీడర్షిప్ ఆఫ్ సిఐ పోలీస్ నాగరాజరావు గారి టీంతో వర్క్ చేసి ఇన్ని బ్రేక్ చేయడము, ఇన్ని రికవర్ చేయడము, అదిగాక తన స్టేషన్ ఒకటే కాకుండా డిఫరెంట్ అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా రికవర్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇందులో. సో అవన్నీ తీసుకొనేసి వీటిని ఇమ్మీడియట్గా సత్వరం డిస్పోజ్ కూడా చేస్తాము. ఎందుకంటే స్టేషన్లో కూడా ఇవన్నీ ఎక్కువగానే కనబడుతున్నాయి కాబట్టి అన్ని స్టేషన్స్కు పంపించడం జరుగుతుంది వాళ్ళ కేసులను బట్టేసి. సో ఈ విధంగా ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని మోటార్ సైకిల్ రికవర్ చేసేందుకు మా వాళ్ళందరినీ అభినందిస్తూ ఎస్పీ గారికి కూడా మంచి గుడ్ రివార్డు కోసం కూడా మేము ప్రపోజల్ పెడతాము. ఇటువంటి ఎఫర్ట్స్ మరింత ఇంకా కొనసాగించాలని ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.